మట్టిని మనిషిగా మలచినావు ఎందుకో, మనిషిని మమతతో నింపినావు ఏమిటో, మమతకు మంచిని నేర్పినావు ఎందుకో, మనసుకు మనసును కలిపినావు. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. ప్రభువా, మీరు ఈ సంఘాన్ని బలపరుచుట కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రభువా విశ్వాసుల ఉజ్జీవ కూడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి కూడికలో ఇప్పటి వరకు కూడా మీ సన్నిధి మీ బిడ్డలతో మీరుంచి వారి కంఠములను ముట్టి సరళమును చేసి ఆత్మానుసారమైన గీతములతో మీ నామమును మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. నాయనా, చేరియొచ్చిన బిడ్డలు మీ వారు, నిలువబడుచున్నటువంటి మీ దాసుడు వట్టివాడు. మీ దాసుని మీరే మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభువా మాతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, ఈ మొదటి కూడికలో ప్రభువా మీ దాసుని నిలువబెట్టి ఏమి మాతో మాట్లాడబోచున్నారో మేము ఎరగని వారిమై ఉన్నాం. మా ఆత్మీయ జీవితంలో మేము ఏది కొదువై ఉన్నామో ప్రభువా తిరిగి దానిని మేము సంపాదించుకొనటానికి మీ దాసుని ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ కూడికలో ప్రభువా మొదటి రాత్రి మీ ఆత్మని ప్రభువా మా మధ్యలో మీరు సంచరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా అల్లరాత్మను మీరు బంధించండి. మీకు వ్యతిరేకముగా ప్రభువా ఎలాంటి ప్రభువా దేవా ఆలోచనలు మీ బిడలకి కలిగించుకుంటున్నట్లుగా దుష్టుడు దురాత్మ అంధకారమైనటువంటి ప్రభువా ఆత్మలను యేసు అధికార కలిగిన నామములో లయపరిచి ప్రభువా చేరియొచ్చిన మీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందమని మీ దాసుని ప్రభువా మీ ఆత్మచేత మీరు నింపి వాడుకుని మహిమను తెచ్చుకొనమని మా ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి మనసారా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము బహు విలువైనది. భక్తుడైన సొలొమోను అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అని అంటాడు. నా కుమారుడా నా మాటలు నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకొనుము అని అంటాడు. కాబట్టి ఈ పుస్తకం మీద రాయబడినటువంటి మాటలు చిరిగిపోతాయి, పలక మీద రాయబడినటువంటి మాటలు చెరిగిపోతాయి. కానీ హృదయం అనే పలక మీద వ్రాసుకుంటే అవి ఎన్నడూ కూడా చెరిగిపోవు. కాబట్టి దేవుని వర్తమానం విని ఆధ్యాత్మికంగా దైవ దీవెనలు పొందాలని మనవి చేస్తూ మరి సమయం దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమ కలిగిన నామములో
ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వినే ముందు 2 మాటలు మీ మనసులో ఉంచుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 2, దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు. ఈ 2 మాటలు మీ మనసులో మీరు ఉంచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది దేవుణ్ణి చాలా ఏదో అడిగితే ఇచ్చేటటువంటి వాడుగాను, ఏదో మన దగ్గర గూర్ఖా పని చేసేటటువంటి వాడిగాను, లేకపోతే మన చుట్టూ కాపలా కాసే వాచ్మెన్ గాను మాత్రమే ఈవేళ దేవుని సంఘాలు దేవుని గురించినటువంటి ఈ ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యేకత, మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం, కోటాను కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రపంచములో దేవుడు వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి మనలను మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణాలు మనకి తెలియాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పొరిటి నొప్పులు తల్లికి తెలియకపోతే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క కనికరం రక్షింపబడినటువంటి మనకి తెలియకపోతే, దేవుని యొక్క కృప మనకి అర్థం కాకపోతే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకే దేవుని సంఘముగా ఉన్నటువంటి మన కొరకు దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మనలను సంఘముగా చేర్చడానికి, సహవాసముగా చేర్చడానికి, కుటుంబముగా చేర్చడానికి దేవుని యొక్క ప్రయాస ఎంత అత్యున్నతమైనటువంటిదో, దేవుని యొక్క ప్రయాసలో మన భాగమును మనము గుర్తించినప్పుడు నిజంగా దేవుని ప్రయాసపడినందుకు మనం ఎలా ప్రభు కొరకు బ్రతుకుతున్నామనేది మనకు అర్థమవుద్ది. లేకపోతే అర్థం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలా పర్యాయములు మీరు ఈ వాక్యాన్ని వినుంటారు, చాలాసార్లు మీరు కూడా చదివి ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేరణను బట్టి మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశతో ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనము నుంచి 9వ వచనము వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచూ వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు నేలయు యాల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయుమని అతనితో చెప్పాను. దేవుడి మాటలు మన ఆత్మీయ మేలుల నిమిత్తమై దీవించునుగాక. ఈ పాటికే
మీలో చాలామంది అనుకుంటారు, ఓహో ఈ ప్రసంగమా, చాలాసార్లు వినేసాం మేము కూడా చాలాసార్లు చదువుకున్నాం, చాలా స్థలాలలో ఈ ఉపమానాలు, ఈ ప్రసంగాలు వినేసాం అనుకోవచ్చు. మీరు వినినప్పటికీ కూడా మరి ఒకసారి దేవుడు మీతో మాట్లాడతాడని ప్రయత్నం చేస్తూ దేవుని మాటలు మీరు వినాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్లు 3 రకాలుగా ఉండేటటువంటివి. 3 రకాలైనటువంటి అంజూరపు చెట్లు చరిత్రలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తాం. ఒక అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏంటంటే, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే అది కాపు కాసేటటువంటిది. అదైనా మార్చి నెలలో మాత్రమే అది కాపు కాస్తుందట. రెండవ రకం అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 పర్యాయములు అది కాపు కాస్తుందట. అంటే 2 సార్లు ఫలాలు ఇస్తుంది. ఒక రకపు చెట్టు 1 సంవత్సరమే ఫలాలు ఇస్తుంది. రెండవ రకము చెట్టు అది సంవత్సరానికి 2 పర్యాయములు ఫలాలు ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకొక రకమైనటువంటి చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. దాని స్వభావము, దాని పరిస్థితి అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇది ఈ అంజూరపు చెట్టు యొక్క రంగు ఏంటి అంటే, అది తెల్లగా కనిపిస్తుంది. అంజూరపు చెట్టు ఇది 3 సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే కాపు కాస్తుందట. ఒకటి సంవత్సరానికి, ఒకటి 2 సంవత్సరాలు, ఒకటి సంవత్సరానికి 2 పర్యాయములు, మూడవది 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఫలాలు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఈ అంజూరపు చెట్టుని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితములో దేవుని వాక్యము ద్వారా మనము ముందుకు నడిపించబడవలసినటువంటి వారముగా ఉన్నాం. అంజూరపు చెట్టు యొక్క స్వభావము ఏంటి అంటే, దాని ఆకులున్నప్పుడు తప్పకుండా కాయలుంటాయి. వినండి జాగ్రత్తగా. కొన్ని చెట్లు ఆకులు కనిపిస్తాయి కానీ కాయలు కనిపించవు. అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏంటి అంటే, ప్రతి ఆకుకి ఒక ఫలం ఉంటుంది. ఆకున్నప్పుడు తప్పకుండా ఫలాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంజూరపు చెట్టు ఎక్కడుంది? అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. మీరు కొంచెం ఎలక్ట్గా ఉండాలి. ఏమా, అప్పుడప్పుడు ఇలాంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కొంచెం మీరు ఎలక్ట్గా ఉండాలి. అంజూరపు చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంది? గట్టిగా చెప్పండి, పర్వాలా. ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోటలోకి ఎలా వచ్చింది? ద్రాక్ష తోటలోకి ఎలా వచ్చింది? తోటమాలి చేత యజమానుడు నాటించాడు. వినండి జాగ్రత్తగా. తోటమాలి చేత యజమానుడు నాటించాడు అంటే, ఈ ద్రాక్ష తోట అన్నిటికన్నా అంజూరపు చెట్టు మీద ఎక్కువ ఆయన ఫోకస్ కలిగి ఉన్నాడు, అంటే శ్రద్ధ చూపించాడు. కారణం ఏంటి అంటే, అంజూరపు చెట్టు యొక్క ఫలాలు ఆయన అనుభవించాలని, అంజూరపు చెట్టు యొక్క ఫలాలు ఆయన చూడాలని, ఆయన ఆకలి వేసినప్పుడల్లా అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి తనకు కావలసినటువంటి పరిపక్వమైనటువంటి పండు, ఫలభరితమైనటువంటి పండు, శ్రేష్టమైనటువంటి పండు, శ్రేయస్కరమైనటువంటి పండు
చూడడానికి సౌందర్యంగా కనిపించేటటువంటి పండును ఆయన ఇష్టం వచ్చినట్లుగా కోసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ప్రపంచములో అనేక మంది ప్రజలు ఉన్నారు, కోటాను కోట్ల మంది ప్రజలున్నారు. వాళ్ళందరికీ లేనటువంటి ఒక అదృష్టాన్ని, ఒక భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఈవేళ క్రైస్తవుల యొక్క అహంకారం ఏంటంటే, క్రైస్తవుల యొక్క గర్వం ఏంటంటే, నేను కాబట్టి దేవుణ్ణి అంగీకరించాను, నేను కాబట్టి దేవునికి ఇస్తున్నాను, నేను కాబట్టి పాడగలుగుతున్నాను, నేను కాబట్టి దేవుని దగ్గరికి వెళతా ఉన్నాను, నేను కాబట్టి సమయాన్ని దేవునికి ఇస్తా ఉన్నాను. ఇలాంటి వ్యర్థపూరితమైనటువంటి ఆలోచనలతో మన ఆత్మీయ జీవిత పరిస్థితిని మనం అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థమైనటువంటి క్రైస్తవులముగా మిగిలిపోతా ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అంజూరపు చెట్టు యొక్క స్వభావం. అప్పుడు అంజూరపు చెట్టు ఆ యొక్క ద్రాక్ష తోట మధ్యలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఎవరిది? చెట్టు ఎవరిది? సంఘం ఎవరిది? సంఘానికి వెళతాం. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటిన ఆయన ఎవరు? చెప్పాలి మీరు. తోటమాలి నాటాడు. ఇప్పుడు మా బ్రతుకులయ్యే. మేమెవరు? ఇప్పుడు యజమానుడి యొక్క మాట విని తోటలో పనిచేసేటటువంటి వారు, యజమానుని యొక్క మాటను విధేయులమై ఆయన పిలుపును అంగీకరించి ఆయన మాట కొరకు కొన్ని దినాలు ఎదురు చూసి ఆయన దర్శనమును పొంది ఆయన వాక్కును పొంది ఆయన చేత పిలువబడి ఆయన వెళ్ళమన్న స్థలములోనికి వెళ్ళి ఆయన బ్రతకమన్న రీతిగా బ్రతికి దేవుని యొక్క సేవకులైనటువంటి వీరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ స్థితికి తీసుకురావడానికి చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ స్థితే చూస్తారు. ముందున్న స్థితిని ఎవరు? పాస్టర్ గారికి ఏంటంటే స్థలం కొనేసాడు, మందిరం కొనేసాడు, ఇల్లు కట్టేస్తాడు, ఇంకోటి ఏదో కొనేస్తాడు, ఇంకోటి ఏదో కొట్టేస్తాడు. పాకలో ఉన్నప్పుడు సుగంధం వాసన చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు కూడా నేను వస్తూ వెళుతూ ఉండేవాడిని. అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుడు అప్పగించినటువంటి పని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిని దేవుని కొరకు చేయడానికే దేవుని సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రార్థన ఫలం ఈనాడు దేవుని యొక్క మహాకనికరము చేత దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ తోటలో ఉంచాడు, ఈ సంఘములో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తోటమాలి యొక్క వేసినటువంటి ఎరువును, తోటమాలి వేసినటువంటి నీటిని, తోటమాలి వేసినటువంటి మందును, తోటమాలి వేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క నీటిని తీసుకుంటూ కావలసినటువంటి రీతిగా అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించడానికి, దేవుని కనికరము పొందడానికి, దేవుని కృపను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు దేవుని యొక్క సంఘములో ఉంచాడు. ఇప్పుడు ఒక విషయం, అంజూరపు చెట్టు దేవుని యొక్క సొంతము కాబట్టి ఆయన తోటలో ఉన్నది ఏదైనా చెప్పండి, ఆయన తోటలో ఉన్నది ఏదైనా ఆయన సొంతమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము ఆయన సొంతం. ఎవరి తోటలో ఉన్నాం? ఎవరి తోటలో ఉన్నాం?
దేవుని తోటలో ఉన్నాం. దేవుని తోటలో ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం? ఏమ్మా? దేవుని తోటలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం? ఆ యజమానుని యొక్క ద్రాక్ష తోటలో ఉంది కనుక అది ఆయన సొంతం. మరి మనం ఎవరు సొంతం? అమ్మా నువ్వెవరు? అమ్మా నువ్వెవరు? కీర్తన గ్రంథము 100వ అధ్యాయం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనమా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. ఎవరు మనం? ఎవరు మనం? ఆయనే ఆయన మనలను పుట్టించాడు. ఎలా పుట్టించాడు ఆయన? ఎలా పుట్టించాడు ఆయన? హెస్కేలు గ్రంథములో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే, నీవు తల్లి గర్భములో రూపింపబడినప్పుడు దేవుడు నిన్ను బ్రతకమని ఆజ్ఞాపించాడట. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు. దేవుడు బ్రతకమని ఆజ్ఞాపిస్తే బ్రతుకుచున్నటువంటి వారు. పిల్లలుగా, యవనస్తులుగా, నడిప్రాయము కలిగినటువంటి వారుగా, వృద్ధాప్యం వరకు మనము బ్రతుకుతున్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దీని వెనక దేవుని యొక్క ప్రయాసం ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక మనుష్యుడు ఈ భూమి మీద క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు అంటే నీ కొరకు దేవుని యొక్క ప్రయాస ఎంత అత్యున్నతమైనటువంటిదిగా ఉందో. దేవుడు నీ ఎడల ఎలాంటి ప్రియ దేవుని బిడ్డలారా శ్రద్ధ కలిగినటువంటి వాడిగా దేవుడు ఉన్నాడో నీకు అర్థం కావాలి. ఈ నాభి సూత్రము కోయడానికి ఎవరూ లేకపోయినా, మనము రక్తములో పొర్లాడుతూ ఉన్నప్పుడు, మనము కనిన వెంటనే మన తల్లి సృహ తప్పి పడిపోయినప్పుడు, రక్తపు ముద్దలో ఉన్నటువంటి మనలను దేవుడు అన్నాడట, బ్రతుకో అని ఆజ్ఞాపించాడట దేవుడు. ఆ మాట ఈరోజు మనకు వయసు పెరుగుతుంది. ఆ మాట నీ రూపురేఖలను మారుస్తూ ఉంది. ఆ మాట నీ బ్రతుకును ప్రత్యేకపరుస్తూ ఉంది. ఆ మాట నీ కుటుంబానికి ఒక విలువనిచ్చినటువంటి మాట. ఆ మాట నీ జీవితానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాట. ఆ మాటను మరిచిపోయి ఈనాడు పదే పదే మన మాటలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము కలిగి ఉండేటటువంటి స్థితిలోనికి మనం వస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం ఏం చెప్తా ఉంది? మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇప్పుడు ఎవరు మేపుతున్నారు మనల్ని? మమ్మల్ని ఆయన మేపుతున్నాడు. ఏమా? మమ్మల్ని ఆయన ప్రార్థనలో ఉండి మాటి మాటికి దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని దేవుని సేవకులుగా వారు పొందుతున్నారు. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మిమ్ములను, దేవుని సేవకుని ద్వారా దేవుడు పెంచుతూ ఉన్నాడు. మనము ఆయన వారం. ఇప్పుడు అంజూరపు చెట్టు ఆయన తోటలో ఉంది కనుక అది ఆయనదే. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, జాగ్రత్త చదవడం కాదు, జాగ్రత్తగా వినాలి కూడా, జాగ్రత్తగా అర్థం అవ్వాలి కూడా.
అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాటలండి, ఎంత గొప్ప శ్రేయస్కరమైనటువంటి మాటలు, ఎంత వాగ్దానముతో కూడినటువంటి మాటలు అవి. ఎంత మానవుని యొక్క జీవితానికి ప్రభువును కలిగినటువంటి మనలను ఎంత ధైర్యపరిచేటటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డారా. చదువుమా. భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను. ఎస్, ఎంత గొప్ప మాట చూడండి. మనం ఎవరమంట చెప్పాలి. మనం ఎవరిమి? దేవుని సొత్తు. ఎలా? దేవుని వారముగా ఉన్నటువంటి మనకు, ఆయన ప్రజలమైనటువంటి మనకు, ఆయన సొత్తైనటువంటి మనకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి సొత్తు మనము? దేవుని సొత్తు. అంటే దేవుడు మనలను ఏం చేశాడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? దేవుడు ఏం చేసాడులేండి. ఈరోజు దేవుని యొక్క మరణ పునరుత్థాన శక్తి మనకి లేకపోతే, దేవుని యొక్క మరణము లేకపోతే, దేవుని యొక్క పునరుత్థానము లేకపోతే, ఈనాడు క్రైస్తవునికి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని గురించిన అవగాహనే ఉండదు, ఆలోచనే ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వారిగా మనలను చేసుకోవడానికి, ఆయన సంఘములో చేర్చడానికి, ఆయన బిడలుగా చేర్చడానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఏం రాసి ఉంటుందమ్మా? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకంటే తండ్రి యొద్ద ఉన్నటువంటి స్థానమును విడిచిపెట్టాలనేటటువంటి బాధను ఆయన పడకుండా, మానవుని యొక్క విమోచన కొరకు, మానవుని యొక్క రక్షణ కొరకు, మానవుని యొక్క సంతోషము కొరకు, మానవుని యొక్క తృప్తి కొరకు సంఘము దీవించబడడానికి, సంఘము ప్రక్షాళన చేయబడడానికి, సంఘము పరిశుద్ధంగా ఉండడానికి, సంఘము పవిత్రంగా ఉండడానికి, సంఘము నిర్దోషమైనదిగా ఉండడానికి, సంఘము ప్రియ దేవుని బిడ్డల ఈ భూమి మీద ఆయన కొరకు ఒక ప్రత్యేకంగా బ్రతకాలనేటువంటి ఉద్దేశముతో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకమును విడిచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చినందువల్ల మనకేం జరగల? ఏం జరిగిందా? యేసు ప్రభు వచ్చినందువల్ల మనకేం జరిగిందా? ఏమి లేదు. యేసు ప్రభుల వారు వచ్చినందువల్ల ఏం జరగల? ఆయన మరణించుట వల్ల జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుష్యుడు మరణించేటప్పుడు, అంటే బలవంతపు మరణం అనేటటువంటిది జరిగేటప్పుడు ఆ ప్రాణం ఎంత విలవిలలాడుతూ, ఆ ప్రాణం ఎంత ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని ఎలా చెప్పడానికి కూడా సరిపోలేనటువంటి అంత గొప్ప ప్రేమను దేవుడు మన మీద చూపించాడు. ఆయన మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనకు నిరీక్షణ లేదు. ఆయన మరణించినప్పుడు మనకి రక్షణ వచ్చింది, ఆయన తిరిగి లేచినప్పుడు మనకి నిరీక్షణ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత త్యాగం చేస్తే మనం ఈ స్థితిలో ఉన్నాము. పిల్లల్ని అప్పుడప్పుడు అంటాం కదా, మీ కొరకు ఎంత కష్టపడితే మీరు ఇప్పుడు ఈ స్థితిలోనికి వచ్చారు. వాస్తవమే. తల్లిదండ్రులుగా పిల్లల కొరకు, పిల్లల యొక్క యోగక్షేమముల కొరకు మనము ప్రయాసపడి కష్టపడితేనే వారు ప్రయోజకులు అవుతారు. శరీర సంబంధమైనటువంటి బంధం మనకుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి మనకి ఏ బంధము లేకపోయినా రక్త సంబంధం
నూతనమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఈ భూమి మీద రక్తాన్ని మన కొరకు ధారపోశాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే ఆయన అంటాడు కొరింథీ పత్రికలో, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ మనం అనుకుంటున్నామేమో ప్రియ దేవుని బిడ్డారా, మేము మా సొత్తు, మేముగా ఉన్నాం, మేముగా బ్రతుకుతున్నాం, మేముగా నడుస్తున్నాం, మేముగా దీవించబడుతున్నాం, మేముగా అభివృద్ధి పొందుతున్నాం, మేముగా ఈ భూమి మీద మా అవసరతలు తీర్చుకుంటా ఉన్నాం. కాదు కాదు కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో నువ్వు కడగబడ్డావో మనము దేవుని సొత్తైన ప్రజలమైపోయాం. దేవుని సొత్తైన పేతురు పత్రిక ఒకసారి రండి చూపిస్తా. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి రాకముందు మానవుని యొక్క జీవితానికి ప్రియ దేవుని బిడ్డరా సరైనటువంటి మార్గం అనేటటువంటిది తెలియలా. అందుకే మన పితరులు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారందరూ కూడా వారు పాపము చేయుట, బలులర్పించుట, పాపము చేయుట, బలులర్పించుట అనేటటువంటి స్థితిలోనే వారి జీవితం కొనసాగింపబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటంటే, మీరు చీకటిలో నుండి అంతకుముందు ఎలా ఉన్నాం మనం? ఎందుకు చీకటిలో ఉన్నాం? ఎందుకు చీకటిలో ఉన్నాం చెప్పరేంటమ్మా మీరు? ఎందుకు చీకటిలో ఉన్నాం? మార్గము తెలియనటువంటి వాడికి, దిక్చూచి లేనటువంటి వాడికి, గమ్యము ఎరగనటువంటి వాడికి, మార్గములలో నిలిచి చూచి మేలైన మార్గమేదో తెలుసుకొనలేనటువంటి వాడికి అంత చీకటే. దేవునితో ఒక సంబంధము లేనప్పుడు ప్రియ దేవుని బిడ్డరా చీకటిలో ఉన్న మందికి అంటాడు, చీకటిలో ఉన్నటువంటి మీరు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు. దేవుడు మన కొరకు మనల్ని వెలుగులోనికి తీసుకుని రావడానికి, చీకటిలో నుంచి విడిపించడానికి, శాపము నుంచి విడిపించడానికి, పాపము నుంచి విడిపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు మనకి అనుగ్రహించడానికి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రాణం యొక్క విలువ ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతే అయిపోయేది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రాణం యొక్క విలువ ఏదో దేవుని యొక్క మందిరములోనికి వచ్చి ఒక 100 రూపాయలు కానుకేస్తే అయిపోయేటటువంటిది కాదు. ఈవేళ క్రైస్తవుల ఆభ్రమలో ఉన్నారు. ఈవేళ క్రైస్తవులు ఆ ఆలోచనలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తోటలో నిన్ను ఎలా చేర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో అక్కడ ఒక మాట చూస్తాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, చెప్పండమ్మా మీరు, అంజూరపు చెట్టు విత్తనం వేయలా. విత్తనాలు వేయటం సులువ, వేరే చోట నుంచి చెట్టును తీసుకొచ్చి వేరే చోట పాతటం సులువ. ఏమ్మా, విత్తనము వేయటం సులువు, కానీ ఆ అంజూరపు చెట్టునట వేరు స్థలముల నుంచి మీరు బాగా ఆలోచన చేయండి. ఏదైనా ఒక పాదు లేకపోతే ఒక చెట్టు మనం పెట్టాలి అంటే వేరే స్థలములో నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బతికించాలంటే చాలా కష్టం. కొన్ని బ్రతుకుతాయి, కొన్ని చచ్చిపోతాయి. బ్రతికించాలంటే ఎంతో ప్రయాస.
ప్రపంచములో ఉన్నటువంటి ప్రపంచ దేవుని ఎరగనటువంటి ప్రజలలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి దేవుని యొక్క సంఘములోనికి తీసుకుని రావడానికి దేవుడు ఎంత ప్రయాస తీసుకున్నాడో. ఆయన తండ్రి యొక్క స్థానమును వదులుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నిత్యము తండ్రి యొక్క ఆరాధించబడలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా ఈ భూమి మీద తన రక్తమంతా ధారబోసి తన ప్రాణమంతా కణంగా పెట్టేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన సొత్తు కనుక ఆయన ప్రజలు ఆయన నిర్ణయాలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. ఆయన ప్రజలు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలను ఇష్టపడతారు. ఆయన ప్రజలు ఆయన తీసుకునే నిర్ణయాల మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఆయన ప్రజలు ఆయన నిర్ణయాలను ఆహ్వానిస్తారు. ఆయన ప్రజలు ఆయన నిర్ణయాలను అంగీకరిస్తారు. ఆయన ప్రజలు ఆయన నిర్ణయాల కొరకు ఆతృతతో ఎదురు చూస్తారు. ఆయన ప్రజలు ఆయన నిర్ణయాలు జరిగించడానికి ఆనందించేటటువంటి వారిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటించాడు? ఫలాల కోసం. మనల్ని సంఘములో దేవుడు ఎందుకు నాటించాడు? ఏమా ఎందుకు నాటించాడు తెలియాలి మనకి. ఇది ఏదో రోడ్డు రోలర్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కొన్ని అర్థం కావాలి మనకి. అటు ఇటు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు దేవుని సంఘం. దేవుని యొక్క సంఘానికి కొన్ని దిక్సూచులు ఉన్నాయి. దేవుని యొక్క సంఘము దేనిని నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని. ఏది నేర్చుకోవాలో తెలిస్తే ఆటోమేటిక్గా దేన్ని విడిచిపెట్టాలో మనకు అర్థమవుతాయి. ఏది నేర్చుకోవాలో తెలియనటువంటి వాడికి ఏది విడిచిపెట్టాలో కూడా తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉద్దేశముతో, దేవుడు ఒక పర్పస్తో ఆ అంజూరపు చెట్టుని ఆ ద్రాక్ష తోట మధ్యలో నాటినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఒక ఉద్దేశముతో, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు సంఘములో చేర్చాడు. దేవుని సొత్తు మనం, దేవుని ప్రజలం. దేవుడు మనల్ని కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి బానిసలం. మనము దేవుని యొక్క పనివారం, దేవుని పనివారం. దేవుడు చెప్పిన పని చేయడం మన కర్తవ్యం. దేవుడు చెప్పని పని చేయకుండా ఉండడం మన కర్తవ్యం. ఈవేళ తెలివి కలిగినటువంటి క్రైస్తవులాగా ప్రవర్తించేటటువంటి కొంతమంది ఉంటారు. దేవుడు చెప్పింది చేయలేరు, కానీ దేవుడు చెప్పని దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దేవుడు చెప్పింది చేయలేరు, దేవుడు చెప్పనటువంటి దాని మీద ఫోకస్ పెడతారు. ఎందుకో తెలుసా? దేవుని మెప్పు పొందాలనే ఆలోచనతో. సౌలు కూడా అదే అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? దేవుని మెప్పు పొందాలి, దేవుని కొరకు బలిసినటువంటి ఎడ్లను బలివ్వాలనుకున్నాడు. దేవుని యొక్క చెప్పనటువంటి మాటను చేత పట్టుకున్నాడు. మొత్తం అందరినీ, ప్రియ దేవుని బిడ్డలారా, హతమార్చమంటే బలిసినటువంటి వారిని బలవంతంగా తీసుకొచ్చాడు ఆయన. ప్రభు ఒక మాట చెప్తాడు ఇక్కడ. సమూయేలు సౌలుతో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? బలులు అర్పించుట కంటే వినుట శ్రేష్టం. అర్పించుట కంటే వినుట శ్రేష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేశం నుండి వేరొక దేశానికి
నెపోలియన్ నివసించేటటువంటి దేశానికట వేరే దేశములో ఉన్నటువంటి ఆయన ఆ నెపోలియన్ ఉన్న దేశానికి వెళ్ళాడట. నెపోలియన్ సైన్యం ఆయన పట్టుకుని నెపోలియన్ దగ్గర తీసుకొచ్చారు. ఏమనమ్మా, నువ్వు నెపోలియన్ మనిషి అని చెప్తే నేను విడిచిపెట్టేస్తాం, కాబట్టి ఇప్పటికైనా నెపోలియన్ మనిషి అని చెప్పమన్నారట. కొట్టి చిత్రహింసలు పెట్టి ఏం మాట్లాడలేదట. ఆయన ఏం మాట్లాడకపోతే ఎర్రగా కాల్చినటువంటి ఎన్ అనేటటువంటి ఒక అక్షరాన్ని వాళ్ళు ఎర్రగా కాల్చి ఆయన చేతి మీద వాత పెట్టారట. అంటే ఇక పో, ఎన్ అనే అక్షరం ఉంది కాబట్టి నువ్వు నెపోలియన్ మనిషివే అని చెప్పారట. వెంటనే ప్రక్కన ఉన్నటువంటి ఒక గొడ్డలు తీసుకుని ఎన్ అనే అక్షరం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ చేతిని నరికేసుకున్నాడట. నేనెన్నటికీ నెపోలియన్ మనిషిని కాదు, నా చేతి మీద బలవంతంగా నువ్వు ముద్ర వేసినంత మాత్రాన, బలవంతంగా నన్ను ఈడ్చుకెళ్ళినంత మాత్రాన, బలవంతంగా నన్ను చిత్రహింసలు పెట్టినంత మాత్రాన నేను నెపోలియన్ మనిషిని కానే కాదని చెప్పాడట. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత త్యాగమో చూడండి. ఒక రాజు దగ్గర నుంచి వేరొక రాజు దగ్గరకు వచ్చి అంతకుముందు అన్ని సంవత్సరాలు ఆ రాజ్య పరిపాలనలో రాజు ఉప్పు తిన్నటువంటి వాడు అంత పౌరుషం కలిగి ఉంటే యేసు రక్తములో కడగబడ్డాం. మన కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన, మన కొరకు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కొరకు మనము ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారిగా ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఆ పర్పస్ నీకు అర్థం కావాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ విషయము నీకు అర్థం అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డారా, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలను సరిగ్గా చూసుకోకపోతే ఏమంటారమ్మా? బాధ్యతను విస్మరించినటువంటి వాడిని ఏమంటారు? పనికి మాలినటువంటి వాడు అంటారు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు పిల్లలను కన్నాడో వారిని పోషించవలసిన బాధ్యత ఆయనకు ఉంది, వారిని సంరక్షించవలసిన బాధ్యత వారికి ఉంది. సంరక్షించవలసినటువంటి వాడు, పోషించవలసినటువంటి వాడు ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రజలందరి చేత తృణీకరించబడతాడు. ఈవేళ మనం కూడా దేవుడు నిన్ను ఎందుకు సంఘములో చేర్చాడో, దేవుని యొక్క ఉద్దేశము నీ మీద ఏమై ఉందో, దేవుని యొక్క ఆలోచనలు నీ కుటుంబం పట్ల ఎలాంటివై ఉన్నాయో అవి నువ్వు తెలుసుకోకపోతే, ఆ పర్పస్ నీకు తెలియకపోతే నీకు రక్షణ ఎందుకు అర్థం కాదు, సంఘం ఎందుకు అర్థం కాదు, దేవుడు ఎందుకు అర్థం కాదు, ఒక సేవకుడు ఎందుకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అడుక్కునేటటువంటి వాడికట ఒక కొత్త హెల్మెట్ దొరికిందట. హెల్మెట్ తలకు పెట్టుకునేది. హెల్మెట్ దొరికితే హెల్మెట్ ఎందుకు ఉపయోగించుకుంటాం? తల రక్షణ కొరకు ప్రయాణం చేసేటప్పుడు ఉపయోగించుకుంటాం. అది అడుక్కునేవాడు పాప వాడికి ఏం తెలుసు? దానిలో అంత ఫోమ్ అంతా తీసేసి, దానిలోదంతా తీసేసి దాన్ని ఒక చెప్పలాగా అడుక్కుంటూ ఉపయోగించుకున్నాడట. దేనికి? అడుక్కోవడానికి ఉపయోగించుకున్నాడట. అంటే పర్పస్ తెలియనప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, దాని గురించిన అవగాహన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగిస్తాం. దాన్ని ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించలేం. ఉపయోగించవలసిన పరిస్థితులలో దాన్ని ఉపయోగించలేం. ప్రియ దేవుని బిడ్డారా, దాన్ని ఒక చెప్పలాగా తయారు చేసి అడుక్కుంటకు ఉపయోగించాడట. ఫలాలు ఫలించకపోతే, ఫలభరితమైన జీవితము సంఘములో మనము జీవించలేకపోతే దేవుని పర్పస్ ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదన్నమాట. దేవుడు ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడో నీకు అర్థం కాలేదు. ప్రియ దేవుని బిడ్డారా, సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు,
3వ సంవత్సరం వచ్చాడు. తోటమాలిని పిలిచాడు. అరే తోటమాలిని వెళ్ళి అంజూరపు చెట్టు పండిందో లేదో ఒకసారి చూసిరమ్మన్నాడు. అయ్యా, రోజు దాన్ని చూస్తానే ఉన్నాను, నేను రోజు దాన్ని చూస్తానే ఉన్నాను, దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నాను, దాని కొరకు ప్రత్యేకంగా అన్ని విషయాలలో దాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను, అది ఈ సంవత్సరం కూడా పండలేదయ్యా అన్నాడు. ఎందుకు పెట్టాడు ఆయన దాన్ని? ఎందుకు పెట్టాడమ్మా దాన్ని? ఫలాల కోసం పెట్టాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనలను ఎందుకు సంఘములో ఏర్పాటు చేశాడు, సంఘములో మన బాధ్యతలు ఏంటో, సంఘములో ఉండి మనం చేయవలసిన పనేంటో, సంఘములో ఉండి మనం ఎలా ఎదగాలో ప్రియ దేవుని బిడ్డలారా చదువు ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఉంచబడి ఉన్నది కాబట్టి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు, అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మారు మనస్సునకు తగిన ఫలాలు. అక్కడేమో అంజూరపు చెట్టు మంచి ఫలాలు ఫలించాలని, సంఘములో మనం కూడా మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలని. మారు మనస్సుకు తగిన ఫలాలు ఏంటి? ఏమ్మా, మారు మనస్సుకు తగిన ఫలాలు ఏంటి? ఎవరు చెప్పట్లో ఒక్క మాట కూడా. బైబిల్లో ఉంది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. అయ్యా, అదే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఒక ఫలించిన వ్యక్తిని మీకు చూపిస్తా రండి. వాక్యంలో నుంచి ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఇది అర్థం కావాలి మనకి. ఫలాలంటే ఏంటి? దేవుని నమ్ముకున్నాక 4 గేదెలు కొనుక్కున్నాం, దేవుని నమ్ముకున్నాక ఒక ఇల్లు కట్టుకున్నాం, దేవుని నమ్ముకున్నాక ఒకసారి తిప్పుకున్నాం. ఈ కాదు. యోసేపు ఏం చెప్తున్నాడు తెలుసా? ఫలించడి కొమ్మ. ఈ కొమ్మ ఎలా వ్యాపించిందో చూడండి. అంటే మారు మనసు పొందినటువంటి వారి యొక్క సాక్ష్యం ఎలా ఉండాలో యోసేపు ఫలించడి కొమ్మలో ఈ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఎలా ఫలిస్తా ఉన్నాడు ఆయన? దాని రెమ్మలట గోడ మీదకు ఎక్కి, అంతే. అంటే తన యొక్క భక్తి తన ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి వారందరూ గ్రహిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. ఓహో, యోసేపు యొక్క దీవెన అనేక మంది కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, యోసేపు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, గలతీ పత్రికలో ఫలభరితమైనటువంటి జీవితం. అంటే యోసేపు వేటిలో ఫలించాడయ్యి అంటే గలతీ పత్రిక 5:22లో ఉన్న ఫలాలన్నీ యోసేపు జీవితంలో ఉన్నాయి. యోసేపును చూస్తున్నప్పుడు యోసేపులో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డల క్రియలు, యోసేపులో ఉన్నటువంటి ఆ స్థితి గలతీ పత్రికలో ఉన్న ఫలాలు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మ ఫలమేమనగా, ఈ కొన్ని మనకు చెప్పుకోవడానికి పనికొస్తాయి, కొన్ని చెప్పుకోకుండా ఉండటమే మంచిది అనిపిస్తుంది నాకు. అందుకే అట్లా చెప్తున్నా నేను. యోసేపులో ఏం కనిపిస్తుంది జనాలకి?
మనలో ఏం కనిపిస్తుంది? జనాలకి ఏం కనిపిస్తుంది? మనం ఎలాంటి వాళ్ళం అంటే సంఘములోనే ఒకరు పైకి వెళ్తే వారంలే. మనం సంఘములోనే దేవుని సంఘం. పది దేశాలకి పీతలను పంపిస్తున్నారట. 10 దేశాలకి అన్ని పీతల ఆ డబ్బాలన్నిటికీ మూత పెట్టి, మన ఇండియా పంపించే పీతలకు మూత పెట్టలేదట. ఇండియాలో ఉన్న పీతలకి. ఎందుకని చెప్తారా? హేమ్మా, మన పీత ఒకటి పైకి వచ్చింది అనుకో, కింద ఉన్నది ఒకటి వెనక్కి బడేలు మంటలో దాన్ని ఎక్కని తెల్లవార్లు ప్రయత్నం చేసిన ఒక్కదాన్ని కూడా పైకి. మన దౌర్భాగ్యం అది. ఆత్మీయ స్థితి కూడా అలాంటిదే. ఆత్మీయ స్థితిలో ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వారిని మనం ప్రోత్సహించాలి, వారిని చాలా తృప్తి పొందండి. దేవుడు అన్నాడు, యోసేపు యొక్క ఫలాలు చూసినప్పుడు, యోసేపు యొక్క జీవితం చూసినప్పుడు, యోసేపు యొక్క అనుభవం చూసినప్పుడు, యోసేపు యొక్క విస్తరణ చూసినప్పుడు, యోసేపు యొక్క అభివృద్ధిని చూసినప్పుడు, యోసేపుని గురించి ప్రజలు ఏం చెప్పుకున్నారు తెలుసా? యోసేపు యొక్క ఫలాలు ఎంత శ్రేష్టమైనటువంటివి. అకాల ఫలాలు ఫలించట్ల ఆయన, కుక్కమూతి పిందలు ఫలించట్ల ఆయన. కుక్కమూతి పిందలు కాసేటటువంటి చెట్టు కాదు ఆయన. తయారవక ముందే రాలిపోయేటటువంటి చెట్టును ఉన్నటువంటి పిందలాంటి వాడు కాదు ఆయన. ఆయన ఫలాలు ప్రజలందరూ చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఫలాలు ప్రభువు చూసినప్పుడు ఎంత ఆనందించేటటువంటి పరిస్థితి. ఆ ఫలాలు ప్రభువు చూస్తే ఎంత సంతోషిస్తాడో. సంఘములో ఉన్నటువంటి మనం కూడా ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, దేవుని కొరకు ఫలించడానికి, దేవుని సేవ కొరకు ఫలించడానికి, దేవుని దీవెన కొరకు ఫలించడానికి, దేవుని యొక్క పని కొరకు ఫలించేటటువంటి అనుభవంలోనికి మనం రావడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మనం ఫలించుట వల్ల ఏం కలుగుద్దంటే దేవునికి ఏం కలుగుద్దమ్మా? ఆ సంతోషం తప్ప దేవునికి ఇంకేమీ మన నుంచి అవసరం లేదు. మన నుంచి ఆ సంతోషం తప్ప దేవునికి ఏం అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుద్ది. మనము ఫలించుట వలన తండ్రికి సంతోషం కలుగుద్ది. ఇక్కడ నీ గురించి ఎవరన్నా ఎంత భక్తి కలిగినటువంటి ఆయనండి అన్నారనుకో, దేవుడు ఎంత ఆనందిస్తాడు. అక్కడ నీ గురించి ఎవరన్నా మారు మనసు పొందింది కానీ ఏం భక్తి చేస్తుంది అన్నారనుకో, దేవునికి ఎంత దుఃఖము. అక్కడ దేవుడు ఎప్పుడూ కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధ కూడా పడుతూ ఉంటాడు. ఎవరిని బట్టి? సంఘం ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, అది కళంకమైనను ముడతైనను మరి ఏదైనను లేక, దేవుని వాక్యం అది దేవుని ఉద్దేశం. అదే సంఘములో కళంకం వస్తే, అదే సంఘములో అసూయలు వస్తే, అందుకే అన్నాడు కొరింథీ పత్రికతో, మీలో అసూయలు కలహములు ఉన్నవని నేను ఎరుగుతును. ఎక్కడున్నాయట? కారణం ఏంటి? ఎక్కడ అసూయలు, ఎక్కడ కలహం ఉందో అక్కడ ఫలాలు కనిపించవు. అక్కడ ఫలాలు కనిపించవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి నీ ద్వారా సంఘము ఫలించాలి గాని నీ ద్వారా ఫలాలు లేనటువంటిదిగా మారిపోకూడదు. నీ ద్వారా ఫలాలు లేనటువంటి పరిస్థితుల్లోనికి రాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ ఆత్మ ఫలాల కంటే ఆత్మ వరాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రజలకి. ఫలాలు ఫలిస్తే ఆటోమేటిక్గా వరాలు వస్తాయి. ఈవేళ ఫలాల మీద లేదు కాన్సన్ట్రేషన్, వరాల మీద కదా. చెయ్యెత్తే పడిపోవాలి, చేస్తే
వరాలు కావాలి మనకి. ఎవరిలాగమ్మా? గారడి సీమోన్ లాగా వరాలు కావాలి మనకి. ఆ వరాల కోసం ఛార్జీలు పెట్టుకెళ్తాం, ఆ వరాల కోసం ఆటోలు కట్టించుకుని వెళ్తాం, ఆ వరాల కోసం బస్సు పే పెట్టుకుని వెళ్తాం. ఆత్మ ఫలాలను మనం వెతికితే ఆటోమేటిక్గా వరాలు దేవుడిస్తాడు. ఈవేళ ప్రజలకు ఫలించకపోవడం అనేటటువంటిది, గొడ్డుమోతు జీవితం అనేటటువంటిది ఒక అలవాటైపోయింది. సంవత్సరాలు తరబడిన సంవత్సరాలు, ఒక్కొక్కరిని అడిగితే చెప్తారు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50. అది ఫలాలు ఫలించడమా? 40 సంవత్సరాల మారు మనసు, ఒక సీరియల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దేవుని కొరకు ఫలించేటటువంటి ఫలభరితమైన జీవితం మీద లేకపోవడం, అది మారు మనసా? ఏమా మారు మనసా? ఈవేళ జనాలు ఎలా ఉన్నారు అంటే, సంవత్సరానికి 20 మంది, 30 మంది, 40 మంది ముంచేస్తున్నాం, చెరువుల్లోనూ కాలువల్లోనూ పెట్టి తొక్కేస్తున్నామంటారు అంతే. పైకి లేచినాక వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. పైకి లేచినాక వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అందుకే సేవ కూడా అప్పుడప్పుడు చెప్పకుండా వెళ్ళాలి. నేను కరెక్ట్గా సీరియల్ టైంలోనే వెళ్తాను నేను వాళ్ళ ఇళ్ళకి. వాళ్ళు అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా. కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, పాప అమాయకులు దొరికిపోతూ ఉంటారు. అంటే దేవుని జ్ఞానము కన్నా మారు మనసు పొందినటువంటి వాడికి లోక సంబంధమైన జ్ఞానము కన్నా దేవుని జ్ఞానం ఎక్కువ అవ్వాల్సింది పోయి, వీళ్ళు మారు మనసు పొందినా కానీ ఆ దయ్యాల జ్ఞానంతోనే బ్రతుకుతున్నారు. దయ్యాల జ్ఞానంతోనే బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ మానవుని యొక్క జీవితంలో ఆ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె ఫలించలేకపోవడం అలవాటైపోయింది. సంవత్సరాలు గడుస్తున్నాయి, పిల్లలకి పిల్లలు పుడతా ఉన్నారు, తల్లులు అవుతా ఉన్నారు, అమ్మమ్మలు అవుతా ఉన్నారు, నానమ్మలు అవుతా ఉన్నారు. ఏవైనా ఫలాలు మాత్రం కనిపించట్లే. అంజూరపు చెట్టు గురించి ఆయన 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తా ఉన్నాను. దేవుడు అంటే ఎప్పుడు గొడ్డలి చెట్టు వేరున పెట్టుంచుతాడట. గొడ్డలి చెట్టు వేరున ఉంచుతాడట. ప్రియ దేవుని 3వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్తలో మాట ఉంటుంది. ఇప్పుడే గొడ్డలి వేరుపై ఉంచబడి ఉందట. ఎందుకు ఉంచాడు ఆయన? ఎందుకు ఉంచాడు చెప్పండి? 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు? ఈ యొక్క అనుకోకుండా ఏర్పాటు చేయబడినటువంటి ఈ విశ్వాసుల కూటాలలోనున్న నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో టీవీ ఉన్నంతకాలం మన నిర్ణయాలు తీసుకోలేము అనుకుంటారు మీరు, అంతేనా? ఏమా, ఇంట్లో టీవీలు ఉన్నాయి అన్నంతకాలం నిర్ణయాలు తీసుకోలేము. అన్నీ మన ఎదురుగా ఉన్నప్పుడు కాదు చేసేది. ఒక భక్తుడు అన్నాడు, చాటునున్నప్పుడు చేసే నీ జీవితమే నీ భక్తి అన్నాడు. ఎదురుగా ఉన్న సేవకుడు ఎదురుగా ఉన్నప్పుడు, సంఘం ఎదురుగా ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చేసే పని కాదు నీ భక్తి. ఎవరు లేకుండా చీకటిలో నువ్వు చేసే భక్తే నీ బ్రతుకు అన్నాడు ఆయన. అది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఈవేళ క్రైస్తవ జీవితంలో ఫలాలు లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని స్నేహాన్ని కోల్పోతా ఉన్నారు, దేవుని సహవాసాన్ని కోల్పోతా ఉన్నారు, దేవుని వాక్యానికి పూర్తిగా విధేయులు కాలేకపోతా ఉన్నారు. ఎంతో కొంత భక్తి చేస్తున్నామని తృప్తితో బ్రతుకుతున్నాం, ఎంతో కొంత బ్రతుకుతున్నామనే పరిస్థితిలో ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు మన జీవితాలలో ఫలాలు కనిపించట్లేదు. శరీర సంబంధమైన అభివృద్ధి ఫలాలు కాదు, శరీర సంబంధమైన అభివృద్ధి మన జీవితం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మ సంబంధమైన అభివృద్ధితో పాటు వచ్చే శరీర సంబంధమైన అభివృద్ధి, అది నిజమైన అభివృద్ధి.
ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేకుండా శరీర సంబంధమైన అభివృద్ధితోనే తృప్తి పడేటటువంటి వారు దేవుని కొరకు ఫలించేటటువంటి సంఘములో ఉన్నటువంటి వారు కాదాళ్ళు. ఆలోచన చేయండి. ఫలించని ప్రతి చెట్టు గొడ్డల వేరున గొడ్డలి ఉంచాడట దేవుడు. 3వ సంవత్సరం అన్నాడు, దీన్ని నరికేయ్. ఎందుకు ఈ పనికి మాలిన చెట్టు? దీనికి నీరు దండగా, ఎరువు దండగా, మట్టి దండగా, శ్రమ దండగా, ఓర్పు దండగా దీనికి. ఎందుకు దీన్ని నరికేయమన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ తోటమాలంటూ ఉన్నాడయ్యా, ఈ సంవత్సరం అన్నా, ఈ ఒక్క సంవత్సరం ఉంచు. ఎన్ని సంవత్సరాలు నేను నిన్ను బ్రతిమాడలేదు, ఎన్ని సంవత్సరాలు నీ ప్రాధేయపడలేదు, ఎన్ని సంవత్సరాలు నీ కాళ్ళు పట్టుకోలేదు. 3 సంవత్సరాల నుంచి ఈ మొక్కను పెంచుతున్నాను కనుక దాని మీద నాకు ప్రేమ చావలేదు. ఇవాళ సంఘము కొరకు సేవకుడు చేసేటటువంటి ప్రార్థన అలాంటిది. సంఘము విషయమై సేవకుడుకుండే భారం అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఒకవేళ వీడి కొరకు నా రక్తమంతా ధారపోసాను, నా ప్రాణమంతా ప్రణంగా పెట్టాను, అయినా వీళ్ళు ఫలాలు కనిపించట్లేదు. ఎందుకయ్యా అంటే ఇలాంటి సేవకులందరూ కూడా సంఘములో ఉన్నటువంటి వారి కొరకు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఓర్చుకో, నేను మరి ఎక్కువగా దాని కొరకు ప్రయాసపడతాను, మరి ఎక్కువగా దాని కొరకు కష్టపడతాను, మరి ఎక్కువగా దాన్ని సదును చేస్తాను, మరి ఎక్కువగా దానికి కావలసిన రీతిగా నీరు పెడతాను. ఒక్క సంవత్సరం ఓర్చుకో. ప్రార్థించడానికి ఈ సంవత్సరము దేవుని యొక్క ఉగ్రత ఒకవేళ ఎవరి మీదకన్నా వస్తే ఆ ఉగ్రతలో నుంచి సంఘములో ఉన్నటువంటి వారిని తప్పించడానికి దేవుని సేవకుని యొక్క ప్రయాసది. తోటమాలికి ఆ తోటలో ఉన్నటువంటి వాటి మీద ప్రేమ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు సహవాసం చేస్తాడు గనుక, ప్రతిరోజు సంభాషణ చేస్తాడు గనుక, ఎవరు లేనటువంటి ఆ తోటమాలితో, ఆ తోటలో ఉన్నటువంటి ఆ మొక్కలతోనే సహవాసం చేస్తాడు. దేవుని సేవకుడు దేవుని సంఘముతో సహవాసం చేసేటటువంటి వాడు గనుక సంఘములో ఉన్నటువంటి వారికి ఏమన్నా అయితే ఆ తోటమాలి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా దేవుని సేవకుడు కూడా తట్టుకోలేడు. అందుకే ఉపవాసాలు, అందుకే జాగారాలు. రాత్రి అన్నా నేను ఈయనతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తానన్నా. నేను 2 గంటల దాకా ఉండి పడుకున్నా, మరి ఈయన ఎప్పుడు పడుకున్నాడు తెలియదు నాకు. అంతే, 2 గంటల దాకా ఉండి నేను పడుకున్నా, తిరిగి వచ్చు. తర్వాత ఎందుకు ఆ ప్రయాస? మీరు హాయిగా మీ ఇళ్లలో పడుకుంటే, మీరు హాయిగా మీ ఇళ్లలో సంతోషిస్తే, మీరు పడుకోవాలి, సంతోషించాలి, ఆనందించాలి. అందుకొరకే ఈ ప్రయాస అంతా, అందుకొరకే ఈ కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మీరు ఫలాలు ఫలించాలని, ఇంకా మీరు శరీర సంబంధమైన అభివృద్ధితో పాటు ఆత్మ సంబంధమైన అభివృద్ధివంతులవ్వాలని. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు మాట్లాడేటటువంటి మీ నోరు రాబోయే దినాలలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు మాట్లాడడానికే దేవుని సేవకుల యొక్క ప్రయాస, వారి ఆశ ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన వేడుకుంటా ఉన్నాడు, ఈ ఒక్క సంవత్సరము నా ముఖం చూసి వదిలేయ్యా. ఎవరు ముఖం చూసి వదిలేయాలి? ఈ ఒక్క సంవత్సరము నా ముఖం చూడయ్యా. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే ఇక నీ ఇష్టం. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నాకు కూడా విసుకొచ్చేస్తుంది. ఇక సేవకుడికి అలాంటి విసుగు రానియకూడదు దేవుని సంఘం. నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ విసుగు తెప్పించేటటువంటి పరిస్థితులలోనికి దేవుని సేవకుడిని రానియకుండా ఆత్మ సంబంధమైన దీవెన కలిగినటువంటి వారిగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా.
నీ కొరకు నీ సేవకుడు సంవత్సరాలు తరబడి నీ కొరకు ప్రయాసపడితే, సంవత్సరాలు తరబడి నీ కొరకు ప్రార్థన చేస్తే, ప్రతి ఉదయం ప్రతి రాత్రి క్రమం తప్పకుండా నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అవసరతల కొరకు, నీ వ్యక్తిగతమైన పరిస్థితుల కొరకు ఎందుకు ప్రార్థన చేస్తాడో తెలుసా? ఫలాలు ఫలించాలని, నువ్వు అనేక మందిలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలని. ఇదిగో ఫలాను దేవుని యొక్క సంఘములోనికి వెళుతున్నటువంటి ఈమె దేవుని పోలిక కలిగినటువంటిదిగా ఉంది. దేవుని యొక్క సంఘములోనికి వెళుతున్నటువంటి ఈయన దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాటలో లోపము లేదు, ఆయన ఆలోచనలో లోపము లేదు, ఆయన తలంపుల్లో లోపము లేదు, ఆయన నడకలో లోపము లేదు, ఆయన పరిస్థితి లోపం అనేటటువంటిది కనిపించట్లా. అవే ఫలభరితమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, దేవుని సేవకుడు సంతోషించేటటువంటి జీవితం, దేవుని సంఘము సంతోషించేటటువంటి జీవితం, దేవుడు సంతోషించేటటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అత్యున్నతమైనటువంటి జీవితం మీరు జీవించాలనే ఉద్దేశముతోనే దేవుడి కూడికలు ఏర్పాటు చేశాడు. సడన్ గా ఎంత భారమో చూడండి, ఎంత భారమో ప్రియ దేవుని బిడ్డలారా. నేను వెంటనే అన్నాను, ఫోన్ చేశాడు, నానోళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అడుగు అన్నాడు. నన్ను నాకు అర్థమైపోయింది, మొత్తానికి ఏదో మీటింగ్లు పెడతట్టున్నాడు ఈయన. ఏంటన్నా, ఒకసారి నానోళ్ళు ఉంటారేమో అడుగు అన్నాడు. నువ్వే ఫోన్ చేయి, నేను ఏంలే, నువ్వే ఫోన్ చేసి అడుగు అన్నాడు. ఫోన్ చేసినాక ఆయన అన్నాడట, తర్వాత చెప్తాలేగయ్యా అన్నాడట. అంతేనా, ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాంలే అన్నాడట. ఇక వచ్చిన కాడ నుంచి ఆయన అనేదాకా ఆయన వదలలేను. ఆయన అనిపించుకుని కానీ అప్పుడు వదిలి బయటకు వచ్చాడు. అంటే దేవుని సంఘం మీద దేవుని సేవకునికి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. దేవుని మాటలు అందించాలని, దేవుని వాక్యాన్ని నిర్దోషమైనటువంటి సంఘముగా ఉంచాలని, దేవుని యొక్క సంఘాన్ని ముడతలేనటువంటిదిగా, మచ్చలేనటువంటిదిగా, పరిపూర్ణమైనటువంటిదిగా, పరిశుద్ధత కలిగినటువంటిదిగా, మహిమ కలిగిన సంఘముగా దేవుని చేతికి అప్పగించాలనే భారము, బాధ్యత ఎంతవరకు తీసుకుని వెళ్ళిందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పాస్టర్ గారు మీటింగ్లు పెట్టాడు కాబట్టి ఏదో వచ్చి వెళ్ళిపోదాం, అందుకోసం కాదు. దేవుని మాటలు ఎన్నో కొన్ని నీ హృదయములోనికి వెళ్ళాలి. ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉన్నాడు, బైబిల్లో ఉన్న మాటలు చిరిగిపోతాయట, పలక మీద రాసినటువంటి చెరిగిపోతాయట, కానీ హృదయం అనే పలక మీద రాస్తే అవి రాబోయే దినాలలో పిట్టల కోలాహలము వినిపించదట. అంటే సువార్త వినిపించబడదు. సువార్త వినిపించబడనప్పుడు మన హృదయములో ఉన్న దేవుని యొక్క మాటలే మనల్ని బలపరచాలి. మన హృదయములో ఉన్న దేవుని యొక్క మాటే మనం సరిచేయాలి. మన హృదయములో దేవుని యొక్క మాటే మనల్ని అభివృద్ధి పరచాలి. మన హృదయములో ఉన్న దేవుని యొక్క మాటే నీ పిల్లలకు నేర్పించేటటువంటిదిగా ఉండాలి. నీ హృదయములో నువ్వు నింపుకున్నటువంటి మాటలే నీ బ్రతుకునకు క్షేమాభివృద్ధి కలిగించేటటువంటిదై ఉండాలి. అందుకే దేవుని మాటలు ఒక పుస్తకానికే పరిమితము కాకూడదు. దేవుని యొక్క మాటలు మన హృదయములో కూడా కొన్ని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, దేవుని సేవకులుగా దేవుని సంఘము కొరకు అంత ప్రయాసపడుతున్నప్పుడు దేవుని సంఘము గుర్తించి ఫలభరితమైనటువంటి జీవితం, దేవుని సేవకుడు సంతోషపడితే దేవుడు సంతోషపడతాడు. దేవుని సేవకుడు దుఃఖపడితే దేవుడు దుఃఖపడతాడు. దేవుని సేవకుడిని సంతోషపరిచేటటువంటి జీవితం, బైబిల్ అంటాడు, ప్రభువు మెచ్చుకుని వాడై యోగ్యుడు. ఎవరట? ప్రభువు మెచ్చుకుని వాడు యోగ్యుడు. ఆ యోగ్యకరమైన జీవితాన్ని మనము జీవించి ఫలము లేనటువంటి అంజూరపు చెట్లు వలె కాదు, ఫలించేటటువంటి అంజూరపు చెట్టు వలె ఉండి మనము దేవునికి మహిమకరంగా జీవించి దేవుని యొక్క రాకడ పర్యాంతములో మనము కూడా దేవుని యొక్క చేతికి సంతోషంగా అప్పగింపబడేటటువంటి సంఘముగా
ఉండడానికి ఈ ప్రయత్నాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియ దేవుని బిడ్డరా. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని నువ్వు విన్నావు. మహిమ గల మా రక్షకుడా, ఘనమైన దేవుడవు ప్రభువా, మారని మార్పు లేని గొప్ప దేవుడవు తండ్రి. శిరస్సు వంచి ఈ నామమును కనపరుస్తున్నానయ్యా. మీ ప్రియులు, మీ దాసులు నాయన ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామ ప్రజల క్షేమార్థమై, ఈ గ్రామ ప్రజల రక్షణార్థమై, ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు, ఈ గ్రామ ప్రజల దీవెన కొరకు, ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదము కొరకు ఈ దాసునికి మీరు ఇచ్చిన భారమును బట్టి మీకు స్తోత్రాలు. భారముతో ప్రార్థిస్తూ ఉండగా నీ కృపా కనికరములు ఈ గ్రామం మీద కుమ్మరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. తీసుకుని వచ్చిన పరిశుద్ధ బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు. మీరందరినీ మీ రక్తములో కడగడానికి, పరిశుద్ధపరచడానికి ప్రభువా నీ దాసునికి ఇచ్చిన భారమును బట్టి మీకు స్తోత్రాలు. వారి కొరకు మీరు ఎందుకు రక్తము చెందించారో వారు గుర్తిరుగునట్లు సహాయం చేయండి. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాను. మేము అగ్నిలో వేయబడడానికి కాదు ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టు. నువ్వున్న స్థలములో మేము కూడా ఉండాలి కనుక ఈ భూమి మీద, ఈ పాఠశాలలో మేము నేర్చుకోవలసినటువంటి విషయాలన్నీ నేర్చుకుని పరిపక్వం పొందినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీరు కట్టి ఫలింపు చేయండి. వారి మదిలో మెదలనీయండి నాయనా, వారి నొచ్చుకొననీయండి ప్రభువా. వారు పొడవబడాలి తండ్రి. పొడవబడి వారి జీవితాలు మార్చబడాలి. కనికరిమ చూపించయ్యా. ఫలభరితమైన సంఘముగా, శ్రేయస్కరమైన సంఘముగా ఉండడానికి సహాయం చేయండి. రేపు ఉదయం, రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం ప్రభువా ఈ దాసుని ద్వారా ఈ ప్రాంత ప్రజలతో, సంఘముతో నువ్వు మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకోవాలి. అయోగ్యుడైన నన్ను క్షమించి మీరిచ్చిన భాగ్యము వందనాలు చెల్లిస్తాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు, ఆయన సేవిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలకు, ఈ సంఘానికి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ పెద్దలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం. పవాదికి అనంత నాశనం సిలువ రక్తమే జయం. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ